అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను నువ్వుల ఆవకాయ చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఆవ పొడి, నువ్వుల పౌడర్, ఉప్పు, పసుపు, కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, మెంతులు, మెంతి పౌడర్, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కలు, పల్లి నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. నేనైతే ఈ గిన్నె కొలతగా తీసుకున్నానండి. ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలు అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలు అయినాయండి. ఇంత నిండుగా తీసుకోవాలి. ఇదే గిన్నెతో అన్ని కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకొని ముక్కల్ని నానబెట్టుకోవాలి. ఈ గిన్నెతో ఒక గిన్నె ఆవపిండి తీసుకోవాలి నిండుగా. ఒక గిన్నె నువ్వుల పొడి తీసుకోవాలి. ఇది 3/4 వేసుకోవాలండి. ఉప్పు ఆవ పొడి కన్నా కొంచెం తక్కువ. ఈ మాత్రం మెంతి పొడి వేసుకోవాలండి. కొద్దిగా తక్కువనే వేసుకోవాలి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది. 1 స్పూన్ పసుపు వేసి పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎల్లిపాయ రెబ్బలు సగం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ మెంతులు. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నూనెలో నానబెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె ఆయిల్ పోసుకుందాం. ఇంకా కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇదేనండి, ఇలా కలుపుకొని ఒక డబ్బాలు పెట్టుకొని 3 days అయినాక ఆయిల్ సరిపోతే మళ్ళీ కలుపుకోవాలి. అంతే, సింపుల్. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే నువ్వుల ఆవకాయ రెడీ అయింది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.